తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కటై తెలుగు వాడికి ప్రాబ్లం వచ్చినప్పుడు అండదండగా ఉండి హెల్ప్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. సో దాన్నే ఈరోజు కంటిన్యూ చేస్తూ పెద్ద చిన్న అందరూ కలిసి వైజాగ్లో జరిగిన హుడ్కి రిలీఫ్గా చేస్తున్న ఈ అద్భుతమైన మేము సైతంకి ఐ వెల్కమ్ యూ అగైన్ వన్స్ అగైన్. సో తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కలిసి మేము సైతం కోసం ఒక అద్భుతమైన పాట చేశారు. లెట్స్ సీ దట్ సాంగ్ నౌ. థ్యాంక్ యూ. మేము సైతం 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 నీకు అండగా అడుగులు వేస్తా. మేము సైతం మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటా. మేము సైతం మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతా. మేము సైతం మీ కొమ్మలలో చిగురులమవుతా. మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫానుల ఉత్పాతమేదైనా గాని మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫానుల ఉత్పాతమేదైనా గాని మేము సైతం 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 నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటా. సో 30th జరుగుతున్న క్రికెట్ మ్యాచ్కి 4 టీమ్స్ ఉన్నాయండి. సో ఐ ఇన్వైట్ ఆ 4 టీమ్స్ క్యాప్టెన్స్ ఎవరంటే, ఫస్ట్ టీమ్ ఇస్ నాగార్జున గారు, సెకండ్ టీమ్ ఇస్ వెంకటేష్ గారు, థర్డ్ టీమ్ ఇస్ ఎన్టీఆర్ అండ్ ఫోర్త్ టీమ్ ఇస్ చరణ్. సో ఐ ఇన్వైట్ ఆల్ ద క్యాప్టెన్స్ ఫర్ ప్రెసెంట్ హియర్ టు ప్లీజ్ కమ్ అండ్ గ్రేస్ ది స్టేజ్. చరణ్ గారు రండి, ప్లీజ్ కమ్ సార్. వెంకటేష్ గారు అండ్ నాగార్జున గారు లేరు, సో ఐ కాల్ అప్ ఆన్ స్టేజ్ అఖిల్. అండ్ ఎన్టీఆర్ లేరు, సో శ్రీకాంత్ అన్న. Also, the vice captains of these teams are Akhil is the vice captain for Nagarjuna Garu, and Manchu Vishnu for Venkatesh Garu, Srikanth for NTR, and Tarun for Charan. Please. So, team jersey colors and all the players will be decided by a draw and Iroju. So that's why we're all here. So let's start the draw. First we start with the t-shirts. Can I have the ball? So chala fair and square ga jaragabotundi. Ee color evardo teliyadu. Any colors are up to you. First one. So we'll start off with the draw, the third player. So I invite Mr. Manoj. Randi sir, first player మీరు సెలెక్ట్ చేద్దరు కానీ. సో దీంట్లో 4 పేర్లు ఉన్నాయి. సో ఆ 4 పేర్లు బౌల్లో వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెలెక్ట్ చేయండి.
ఫస్ట్ ఎవరిదో చెప్పు, ఎవరిది తీస్తున్నావో చెప్పు, ఎవరి టీం తీస్తున్నావో చెప్పు. చూసాక చెప్తాను, పేరు చూసాక. కుదరదు, అలా కష్టం, అలా కుదరదు. వెంకీ గారిది. డాక్టర్ రాజశేఖర్ గారు. చరణప్ప స్టీవ్. ఓ గోపీచంద్. నెక్స్ట్ నాగర్ టీమ్. హలో. ఫస్ట్ వెంకీ గారి టీంకి డాక్టర్ రాజశేఖర్ గారు వచ్చారు. అలాగే చరణ్ గారి టీంకి గోపిచంద్ గారు వచ్చారు. ఇప్పుడు నాగార్జున గారి టీం కళ్యాణ్ రామ్ గారు. నెక్స్ట్ శ్రీకాంత్ అండ్ టీమ్, ఎన్టీఆర్ టీం తారక్స్ టీం రవితేజ గారు. అన్నింటికంటే వెంకటేష్ గారిది బెస్ట్. ఎందుకు? బెస్ట్ వికెట్ కీపర్ దొరికారు ఆయనకి. Get the next match. గోపిచంద్ గారు, కెన్ ఐ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అంటే సెలెక్ట్ అయిన ప్లేయర్స్లో మీరే ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి మీరు క్రికెట్ బాగా ఆడతారా? చాలా రోజులే బాగానే, ఏదో కొంచెం వచ్చు. ఐ ట్రై. మీరు మంచి బ్యాట్స్మెనా బౌలరా? బౌలింగ్, కానీ వేసి చాలా రోజులు అయింది. సో బయట రియల్ లైఫ్లో కూడా ఎక్కువ బౌలింగ్ చేస్తుంటారా మీరు? సో యా, దిస్ ఇస్ అ టెన్నిస్ బాల్ అండి. సో విల్ ట్రై. థ్యాంక్ యూ. ఇస్ ద నెక్స్ట్ టీమ్. ఎవరి టీం చెప్పండి, తీసే ముందు. ఫస్ట్ తారక్ టీంకి నాని. పెట్టి తెస్తున్నారు కదా, ఫస్ట్ అందులో పైన ఉన్న పేరు నువ్వు చదివేసి. సెకండ్ నాగార్జున గారి టీం కానీ నరేష్. శరణ్ టీం సుమంత్. వెంకటేష్ గారి టీం మనోజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కెన్ ఐ హ్యావ్ సుమంతనా ఆన్ స్టేజ్ ప్లీజ్? Take this. Get the envelope. Keep it. Get the envelope. వచ్చి మీరు బ్యాటింగ్ బాగా చేస్తారా, బౌలింగ్ బాగా చేస్తారో చెప్పండి. నెక్స్ట్ ప్లేయర్ని సెలెక్ట్ చేయండి. సో యాక్చువల్గా నెక్స్ట్ ప్లేయర్స్ పేర్లు చెప్తాను తీసే ముందు. నితిన్, నిఖిల్, సుధీర్ అండ్ సాయి ధరమ్ తేజ్ అందరు ఇక్కడ ఉన్నారు. ఎవరి టీమో చెప్పండి. ఎవరి టీం? You can go randomly also. Okay, Venkatesh Babu team. Sorry, Akhil. Nitin. Chinmay team, ante Akhil team, ante Nagarjuna team. Nikhil. నిఖిల్ క్రికెట్ అనగానే ఫస్ట్ హెల్మెట్ అడిగాడంటండి. ఎన్టీఆర్ టీమ్ సాయి ధరమ్ తేజ్. అండ్ చరణ్ టీమ్, నా టీమ్ సుధీర్. థ్యాంక్ యూ. అంటే దీని తర్వాత బిడ్డింగ్ కూడా పెట్టాం, డబ్బులు కొనుక్కోవచ్చు ప్లేయర్స్. కొనుక్కొని ప్రోగ్రామ్ అయిపోగానే బయట మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. గెట్ ద నెక్స్ట్ టైంలో. నిఖిల్ బాబు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. బాబు, ఎలా అనిపిస్తుంది మీకు? మీ ఫీలింగ్స్ ఏంటి? వెల్, నేను యాక్చువల్లీ ఐ ప్లే CCL వెంకటేష్ గారి టీంలో ఆల్రెడీ.
సో మాకు క్రికెట్ అనేది బాగా అలవాటు అండ్ ఓకే ఫైన్ మ్యాటర్ అంట ఓకే. నెక్స్ట్ టీమ్ ప్లేయర్స్ నారా రోహిత్, నాగశౌర్య, ఆది అండ్ సందీప్ కిషన్. వెల్ ఫస్ట్ వెంకటేష్ గారి టీంలో నారా రోహిత్ ఈజ్ పార్ట్ ఆఫ్ వెంకటేష్ గారి టీమ్. అండ్ దెన్ నెక్స్ట్ నాగార్జున గారి టీంలో నాగశౌర్య. నాగార్జున గారి టీంలో అన్నాను. ఐ సెడ్ దట్. మీకు వినపడపోతే నేను ఏం చేయలేను మనోజ్ భాయ్. రామ్ చరణ్ టీంలో ఆది is part of the team. And Tarak Anaya team lo Sandeep Kishan. So yeah, that's it. Thank you so much. Thank you. Sai Dharm Tej. Rabo bhai. Rising star nu, the hot star. Come here. So next players Prince, Sushant, Sachin Joshi and Tarak Ratna. రైట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఎవరి టీమ్ చెప్పితి? వెంకటేష్ గారి టీం ఫస్ట్. వెంకటేష్ గారి టీంలో సుశాంత్, చరణ్ టీంలో తారక్ రత్న, నాగార్జున గారి టీంలో సచిన్ జోషి, తారక్ టీంలో ప్రిన్స్. థ్యాంక్ యూ. అరుణ్ స్వామి రండి. మీరు ఏ టీంలో ఉన్నారు? చరణ్ టీం. వరుణ్ సందేశ్, సాయి కుమార్ గారు, నవీన్ చంద్ర, తనిష్. ఫస్ట్ వెంకీ సార్ టీం, నవీన్ చంద్ర. నవీన్ చంద్ర వెంకటేష్ గారు. చరణ్ టీం మా టీం. వరుణ్ సందేశ్. బ్రో కొట్టారు బ్రో ఛాన్స్. బ్రో రాలేదా? నాగార్జున గారి టీము. సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు. తనిష్. థ్యాంక్ యూ. అలీ బాయ్. అలీ అన్న రండి అన్న. ఈ మైక్ ఇచ్చాను వదిలే పట్టుకో. అది పెట్టే లోపల నేను వెళ్ళి వాడచ్చు వాళ్ళందరినీ. ఓకే. శర్వానంద్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్ టు సెలెక్ట్ ద నెక్స్ట్ ప్లేయర్. ఓ శర్వానంద్ పేరు కూడా ఉంది దీంట్లో. తమన్, శర్వానంద్, వడ్డే నవీన్ గారు అండ్ దాసరి అరుణ్ గారు దీంట్లో సెలెక్ట్ చేస్తారు. ఐడియా లేదు. ఓకే వెంకటేష్ గారి టీం. వెంకటేష్ గారి టీం దాసరి అరుణ్. వెరీ గుడ్. చరణ్ టీం. వడ్డే నవీన్. నాగార్జున గారి టీం. శర్వానంద్. తారక్ టీం. తమ్మన్ అంటే ఎవరు? ఆయన ఆడతాడా? షూరా? చాలా బాగా ఆడతారా? అయితే తమన్నా కాదు, ఆయన పేరు సాయి కూడా. నీకు అంటే ఇక్కడ చాలామంది క్రికెట్ని చూసి ప్రేమించి ఆడి అది లైవ్ అయినా టీవీలో అయినా మరి ఎక్కడైనా సరే వెళ్తారు. కాబట్టి ఈరోజు అనుకోకుండా ఒక కెప్టెన్, అదే మన వికెట్ కీపర్ ఫిలిప్స్, ఆయన చనిపోవడం జరిగింది. అతను కూడా
క్రికెట్ స్టార్ కాబట్టి అతని కోసం ఒక నిమిషం మౌనం పాటిద్దాం మనం ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది సరదాగా కూడా అవ్వచ్చు, కాకపోతే హుదుద్దు కోసం మంచిగా మనం ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు కాదు, ఇలాంటి ఏదొచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ కాదు అదర్ స్టేట్లో కూడా ముందుగా స్పందించేది ఒక ఫిలిం ఇండస్ట్రీయే. అనౌన్స్ చేశాకనే వేరే ఏ ఇండస్ట్రీ అయినా మేము తీస్తాం అని చెప్పేసి ముందుకు వస్తారు. సో నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు జోలీ పట్టుకొని ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి చాలా వసూలు చేసి ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి మనకి ఇప్పటిదాకా మొన్న కర్నూలులో జరిగిన దానికి దాసనారాయణరావు గారు బాలకృష్ణ గారు ఎంతో స్పందించి డబ్బు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజున విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటిది. అట్లాంటి ప్లేస్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన సినిమాలు చూసే ఉంటాం. సో అట్లాంటి ప్లేస్లో ఇలాంటి క్లైమేట్ రావటం అనేది రాకూడదు ఫ్యూచర్లో. నా ఇది భగవంతుడు ఉంటే మాత్రం తప్పకుండా అది రాకూడదు కూడా. సో అయితే ఈ రోజున ఇంతమంది కళాకారులు ఒకే వేదిక మీద కనిపించడం అనేది మామూలు విషయం కాదు. వెంకటేష్ గారు, అలాగే మన రామ్ చరణ్ అండ్ అఖిల్, శ్రీకాంత్, ఇలాగ ఎంతోమంది ఎన్నో టీముల్లో ఇంతమంది ఆడుతున్నారు కాబట్టి మీ అందరూ కూడా హెల్మెట్లు వేసుకొని విగరస్గా వెళ్లకుండా హెల్మెట్లు వేసుకొని గార్డ్స్ వేసుకొని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మీ అందరికీ ఇస్తారు. కాలేజ్ లో అమ్మాయిలకి వీడంటే ఎంత క్రేజో తెలుసా? నిజంగా ఫాలోయింగ్ గా ఉండుంటే మన ఇంటికి ఒక్కసారైనా ఒక్క మైనా తీసుకొచ్చేవాడుగా. మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు నా హార్ట్లోకి ఎంటర్ అవ్వాలి.